హైదరాబాద్ జీడిమెట్లలో కూతురు చేతిలో హత్యకు గురైన అంజలి డెడ్ బాడీని సూరారంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనానికి తరలించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కళాకారులు అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. అంజలి మృతదేహానికి స్థానిక ప్రతినిధులు తెలంగాణ సాంస్కృతిక సారథి నివాళి అర్పించారు. మృతదేహాన్ని మహబూబాబాద్కు తరలించబోతున్నారు కుటుంబ సభ్యులు. అంజలి చాకలి ఐలమ్మ ముని మనవరాలు. హైదరాబాద్ జీడిమెట్లలో కూతురు చేతిలో హత్యకు గురైన అంజలి డెడ్ బాడీని సూరారంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనానికి తరలించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కళాకారులు అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. అంజలి మృతదేహానికి స్థానిక ప్రతినిధులు తెలంగాణ సాంస్కృతిక సారథి నివాళి అర్పించారు. ఇక మృతదేహాన్ని మహబూబాబాద్కు తరలించబోతున్నారు కుటుంబ సభ్యులు. అంజలి చాకలి ఐలమ్మ ముని మనవరాలుగా చెప్తున్నారు. నిన్న సాయంత్రం తమకు అంజలి హత్యపై సమాచారం వచ్చింది అన్నారు బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి. మృతురాలు కూతురు తేజశ్రీకి శివతో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడిందని చెప్పారు. 4 రోజుల క్రితం శివతో తేజశ్రీ ఇంటి నుంచి వెళ్లిపోయిందని అంజలి కంప్లైంట్ చేసింది అన్నారు ఏసీపీ. కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, తేజశ్రీ ఆచూకీ కనిపెట్టి బాలికను తల్లికి అప్పగించామని చెప్పారు. శివకు నోటీసులు ఇచ్చామన్నారు. ప్రేమకు తల్లి అడ్డొస్తుందనే కారణంతోనే హత్య చేసినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చామంటున్న ఏసీపీతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. పక్కా ప్లాన్ ప్రకారమే కూతురు తల్లి హత్యకు పథకం వేసింది. ప్రియుడు శివతో కలిసి హతమార్చింది. ప్రస్తుతం మనతో పాటు ఏసీపీ ఉన్నారు. సరే, ఇది ముందస్తు ప్లాన్ ప్రకారమేనా? ఎందుకంటే ముందుగా శివతో వెళ్లడం, ఆ తర్వాత తిరిగి రావడం, నల్గొండలో ఉన్న శివను ఇంటి దాకా పిలిపించుకోవడం, అంటే ముందస్తు ప్లాన్ ప్రకారమే ఈ హత్య జరిగింది. ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కొంచెం ప్లాన్డ్గానే ఆ అమ్మాయి తన ప్రేమకు అడ్డొస్తుందని ఆ అబ్బాయితో కలిపి ఇది పథకం చేసినట్టు ఏర్పడుతుంది. అంటే అంతకుముందు శివ ఎక్కడ ఉన్నారు సార్? శివది ప్రాపర్ నల్గొండ అని చెప్తా ఉన్నారు. సో శివ అదే రోజు ఇక్కడికి చేరుకున్నాడా, లేకపోతే హైదరాబాద్ లో ముందు నుంచి ఎక్కడైనా ఉంటున్నాడా? శివ అతను కటంగూరులో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటారు. ఆ రోజు హైదరాబాద్కి వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఎలా పరిచయం సార్ ఈ తేజశ్రీకి అదేవిధంగా శివకు మధ్య ఎంతకాలం నుంచి పరిచయం ఉంది? అది యాక్చువల్గా వాళ్ళకు లాస్ట్ 8 months నుండి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు తెలవడం జరిగింది. అది ఆ ప్రేమను వాళ్ళ మదర్ ఒప్పుకోకపోవడం వల్ల ఈ అఘాయిత్యానికి పాటుపడ్డట్టు తెలుస్తూ ఉంది. తేజశ్రీ శివతో పాటు వెళ్ళిపోయింది సార్. ఎప్పుడు వెళ్ళిపోయింది, మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చింది? మనకు యాక్చువల్గా 19th రోజు మనకు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇవ్వగానే 20th రోజు మన వాళ్ళు, మా జీడిమెట్ల ఇన్స్పెక్టర్ అండ్ టీం ఇమీడియట్గా ట్రేస్ అవుట్ చేయడం, వాళ్ళ మీద కేసు నమోదు చేయడము, ఆ తర్వాత ఈ అమ్మాయిని సేఫ్గా వాళ్ళ మదర్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరగదు. సార్, ఆల్రెడీ శివ పైన కేసు కూడా నమోదైంది, అంటే మిస్సింగ్ కంప్లైంట్ దాంతో. అంటే ఆ కేసు అయిన తర్వాత కూడా తనలో అంటే ఎలాంటి భయం లేదా? అంటే తనకు మీరు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. మనం చట్టబద్ధంగా ఏం చేయాలో అన్ని చట్ట ప్రకారంగా చేయడం జరిగింది. చేసిన తర్వాత అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి అతని పెద్ద మనుషుల సమక్షంలో లీగల్గా పంపించడం జరిగింది. అంటే ఆల్రెడీ ఒకసారి ఈ మిస్సింగ్ కేసు పైన కంప్లైంట్ అవ్వడం, మరోవైపు ఎలాగో మా పెళ్లికి ఒప్పుకోరని తెలియడం, ఇద్దరు కలిసి వేసిన స్కెచ్ సార్, లేకపోతే మా తల్లిని అడ్డు తొలగించుకుంటే మనం ఈజీగా ఉంటామని చెప్పి తేజశ్రీ వేసిన స్కెచ్? అది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో అది పూర్తిగా తెలియాల్సిన. అంటే ఎలా ఉంది సార్, ప్రస్తుతం ఏదైనా రిగ్రెట్ ఫీలింగ్ ఉందా తేజశ్రీ లోపల? అది ఇంకా మనకు తెలియదు. ఇప్పుడు ఆమె విచారిస్తే కానీ తెలియదు. ముగ్గురు అదుపులో ఉన్నారు సార్? లేదండి, ఇంకా ఎవరి అదుపు లేదు. సో ముందస్తు పక్కా ప్లాన్ ప్రకారం అంటే 8 నెలల క్రితం ఇన్స్టాలో పరిచయం అనేటువంటి శివ తేజశ్రీ మధ్య మొదలైనటువంటి పరిచయం ప్రేమగా మారిపోయింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో తల్లికి చెప్పడంతో చిన్న వయసులో 9th క్లాస్ కూడా లేనటువంటి టైంలో పెళ్లి ఎందుకు అని చెప్పి మందలించడంతో ఇంట్లో నుంచి తేజశ్రీ శివ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మిస్సింగ్ కంప్లైంట్ పైన దర్యాప్తు చేసినటువంటి పోలీసులు సేఫ్గా తేజశ్రీని తీసుకొని వచ్చి తల్లికి అప్పగించారు. ఎప్పుడైతే తల్లి దగ్గరికి తిరిగి వచ్చిందో, మా తల్లి ఉన్నంత కాలము మా ప్రేమకు మా పెళ్లికి ఒప్పుకోదు, తల్లిని అడ్డు తొలగించుకుంటేనే మాకు
మా శివతో పెళ్లి చేసుకోవడానికి ఈజీ అవుతుందనే ఉద్దేశంతోనే తల్లి హత్యకు తేజశ్రీ స్కెచ్ వేసింది. తేజశ్రీ వేసినటువంటి ప్లాన్ ప్రకారమే నల్గొండలో ఉన్నటువంటి శివను ఇంటి దాకా పిలిపించుకోవడం, ఆ తర్వాత చున్నీతో మెడకు బిగించి హత్య చేసింది. అయినా కూడా తను చనిపోలేదని అనుకున్నటువంటి శివ, అదేవిధంగా తేజశ్రీ వెంట వచ్చినటువంటి యశ్వంత్ కుమార్ ముగ్గురు కలిసి బలంగా సుత్తెతో దాడి చేసి చంపినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తేజశ్రీ వేసినటువంటి స్కెచ్చా, లేకపోతే తేజ, శివ ఇద్దరు కలిసి తల్లిని హతమార్చుదాం అనుకున్నారా? ఇందులో యశ్వంత్ కుమార్ ప్రమేయం ఎంత మేరకు ఉందనే దానిపైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కెమెరామెన్ ప్రభాకర్తో రవికుమార్, ఎన్టీవీ, జీడిమెట్ల పిఎస్ నుంచి.